రకాల పండ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే పోషకాలు తగ్గిపోతాయి. మామిడి పండ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల రుచి మొత్తం పోతుంది. కొన్ని పండ్లను రూమ్ టెంపరేచర్‌లో ఉంచడమే మంచిది. రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాల పండ్లతో పాటు పండ్ల రసాలు తీసుకుంటారు. ఇక ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నదంటే కూరగాయలు, పాలు, పండ్లతో నింపేస్తారు. వేసవి కాలంలో అయితే ఫ్రిడ్జ్‌లో కాస్త చోటు కూడా ఉండదు. అనేక రకాలైన పండ్లను ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచుతారు. పండ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వాటిలో ఉండే పోషకాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని పండ్ల విషయంలో ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట రూమ్ టెంపరేచర్‌లో ఉంచడమే చాలా మంచిది. ఫ్రిడ్జ్‌లో పెట్టి తిన్న ఫ్రూట్స్ వల్ల ఆరోగ్యం చెడిపోతుంది తప్ప వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అసలు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడని కొన్ని పండ్లు కూడా కొన్ని ఉంటాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సమ్మర్ రాగానే చాలా మంది ఫ్రిడ్జ్ నిండా మామిడి పళ్ళతో నింపేస్తారు. కానీ మామిడి పళ్ళను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. మామిడి పండ్లను బయట పెట్టడం వల్ల ముడుచుకుపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి. అందుకని చాలా మంది వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు. కానీ మామిడి పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తాజాదనం పక్కన పెడితే దాని రుచి మొత్తం పోతుంది. అందుకనే ఏదైనా గాలి తగిలే గిన్నెలో మామిడి పళ్ళను పెట్టి చీకటిగా ఉండే ప్రదేశంలో స్టోర్ చేసుకోవడం మంచిది. ఎలాంటి పండ్లైనా కట్ చేశాక వెంటనే తినేయడమే ఆరోగ్యానికి మంచిది. అలా కాకుండా కట్ చేసిన ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాంట్లో ఉండే విటమిన్లు తగ్గిపోతాయి. కాబట్టి ఏ పండైనా సరే ముక్కలుగా కట్ చేశాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినడంతో రుచిలో మార్పు రాదు. జామ పండ్లకు నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. ఆరోగ్యానికి ఎంత మంచివైన జామ పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల జామ పళ్ళు తేమని పీల్చుకుని త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి జామ పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట రూమ్ టెంపరేచర్లో ఉంచితే పండు నాణ్యత తగ్గకుండా ఉంటుంది. పనసకాయ అంటేనే వేసవి కాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్ అని అందరికీ తెలిసిందే. అలాంటి సీజనల్ ఫ్రూట్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. పనస చెక్కును తీసిన వెంటనే తినడం చాలా మంచిది. ఒకవేళ అలా కుదరకపోయినప్పటికీ బయట రూమ్ టెంపరేచర్లో వదిలేయడం వల్ల అందులో ఉండే పోషకాలు తొలగిపోకుండా ఉంటాయి. అరటి పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి చాలా త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉండే చల్లదనం అరటి పండ్లను త్వరగా పాడు చేస్తాయి. కాబట్టి అరటి పండ్లను ఫ్రిడ్జ్లో కాకుండా ఏదైనా గాలి తగిలే ప్రదేశంలో ఉంచడమే మంచిది.